ప్రొఫెషనల్ పొజిషన్ మీ అందరికీ తెలుసు. నాన్నగారు ఇక్కడ ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, స్ట్రిక్ట్గా ఏం చేస్తారు, హౌ డీటెయిల్స్ కాల్ పీపుల్ యు ఆర్ నో ఇట్. పర్సనల్ ఫ్రెండ్ ఐ టెల్ యూ, ఇక్కడ మీరు నాన్నగారి కోసం ఎంత చేశారో అక్కడ ఇంట్లో మేము నాన్నగారి కోసం అంతకన్నా చాలా ఎక్కువ చేసాం. బట్ ఈ నెవర్ వాంటెడ్ అస్ టు సీ ఇట్ బికాస్ నేను బాగా కష్టపడుతున్నది పిల్లలు చూస్తే ఇబ్బంది పడతారు, వాళ్ళు ఫోకస్ డిస్టర్బ్ అవుతుంది, ఐ డోంట్ వాంట్ దెమ్ టు నో అని చెప్పి ఏ రోజు ఆయన కష్టం మా రోజు రానిలేదు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఏ రోజు కూడా మా మమ్మీని రిలాక్స్ అవుతూ కాస్త ప్లెజెంట్గా ఉండడం ఏ రోజు లేదు. మమ్మీ డాడీ ఎంత హడావిడి చేస్తాడో మీ అందరికీ తెలుసు కదా, దాంట్లో డబల్ మా మమ్మీ అంటే మా నాన్నగారు హడావిడి మొత్తం మా మమ్మీ తీసుకొని నువ్వు కాస్త ప్రశాంతంగా ఉంటావు, నన్ను పని చేసుకుని, నువ్వు ప్రశాంతంగా కూడా నన్ను పని చేసుకుని, ఇదే సరిపోయింది. యాక్చువల్గా నేను బ్యాచులర్స్ కోసం బయటకు వెళ్ళినప్పుడు నా ఎక్స్పెండిచర్ కానీ, నా కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ, నా లెక్చర్ కానీ ఇవన్నీ అఫోర్డ్ చేయడానికి నేను అసలు పెద్దగా ఫ్యామిలీ గురించి ఎక్కువ ఆలోచించేవాను కాదు. కానీ మా నాన్న మాత్రం ఇప్పుడు ఒకటే నేర్పించేవాడు, ఏంటంటే యువర్ లైఫ్, యువర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ యువర్ యాక్షన్స్. దెర్ ఇస్ నో వన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్. నువ్వు చేసే ప్రతి పనికి నువ్వే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అది కష్టమైనా నష్టమైనా ఏదైనా యూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద డెసిషన్స్ యూ మేక్. ఐఎమ్ దేర్ బిహైండ్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అని నాకు ఒక సపోర్ట్ లాగానే ఎప్పుడు ఉన్నారు. ఏ కష్టం వచ్చినా కానీ ఐఎమ్ దేర్ బిహైండ్ యూ. జస్ట్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు, వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్ టు, బట్ బీ రెస్పాన్సిబుల్. అండ్ అదే ఈ రోజు వరకు కూడా నాకు చాలా సహాయం చేసింది. థ్యాంక్ యూ సో మచ్ డాడ్. మా మమ్మీ మీరు చెప్తే నమ్మరు, నేను ఇంటర్ వరకు వచ్చేంత వరకు కూడా రోజు మా మమ్మీ నాకు అన్నం తినిపించేది ప్రతిరోజు. చిన్నపడుతుంది కదా, సో మమ్మీకి ఆ ఇష్టం ఉండిపోయింది నాకు. సో ఇంటర్ వరకు మా మమ్మీ నాకు అన్నం తినిపించడమే అలవాటు. ఈ రోజు నేను ఎంత ఇబ్బంది, ఐ నాట్ యూస్ టు ఇట్, బట్ యా. సో అండ్ మీ అందరికి తెలియని ఇంకో విషయం ఏంటంటే, ఇంత పెద్ద ఫ్యామిలీ ఉంది కదా, ఏ రోజు ఏ ఫ్యామిలీకి ఏ ఫంక్షన్లకు కూడా మా నాన్నగారు రావడానికి చాలా ఇబ్బంది పడారు. అంటే ఆయనకి ప్రొఫెషన్ చాలా ఎంత ఇంపార్టెంట్ అంటే, మీరు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మేనేజ్ చేయండి, నేను రాను. మా బాబాలు కానీ మా పెద్దమ్మలు కానీ వీళ్ళందరూ అడిగేవారు, నేను నాన్న ఎప్పుడు బిజీ అయ్యారా, మీ నాన్న ఎప్పుడు బిజీ అయ్యారా. ఎప్పుడు మేము అటెండెన్స్ వేసుకొని మేము వెళ్ళి అందరినీ కలిసి అన్ని చేసేవాళ్ళం. హియర్ ఐ వాంట్ టు టేక్ ఎ పాజ్ అండ్ I only wanted to thank you people as my father's superiors for always being there and supporting him in all his ups and lows and highs and lows. Thank you so much. It means a lot. I know 37 years మా నాన్నగారు అన్వేవరింగ్ గా సర్వీస్ చేయగలిగారు అంటే మీరు ఎంత సపోర్ట్ చేసి ఉంటారు అనేది I can only imagine. I seriously thank you each and every one of you for being there behind my back. And కింద స్టేజ్ కింద ఉన్న మీరందరూ కూడా, మీరందరూ ఎంత మోటివేట్ చేస్తుంటే, మీరందరూ ఎంత సపోర్ట్ చేస్తుంటే, మా నాన్న ఎంత కష్టమైనా సరే లేదు నేను ఆఫీస్కి వెళ్ళాలి, నేను అక్కడ ఉండాలి, నేను అక్కడ వాళ్ళతో కలిసి టైం స్పెండ్ చేయాలి, నేను వాళ్ళకి నాకు తెలిసినవన్నీ నేను వాళ్ళకి నేర్పియాలి. బట్ హీ హాస్ ఆల్వేస్ బీన్ మోటివేటెడ్ ఆల్ హిస్ లైఫ్ అండ్ దట్ ఈస్ అ ట్రూ ఇన్స్పిరేషన్ టు మీ టు డూ గుడ్, టు బీ అ బెటర్ పర్సన్ ఎవర్. థ్యాంక్ యూ సో మచ్ డాడ్, థ్యాంక్ యూ సో మచ్ మామ్ ఫర్ ఎవ్రీథింగ్ యూ ఆర్ టు అస్. థ్యాంక్స్ అ లాట్.